స్ట్రోక్ అదే డ్రై స్ట్రోక్ ఆల్రెడీ పికాక్ చెప్పాను. ఇక్కడ ఏంటంటే బ్రష్ స్ట్రోక్స్లో ఫ్లాట్ అండ్ రౌండ్ ఒకే సబ్జెక్ట్లో చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఫ్లాట్ బ్రష్కి ఏంటంటే ఫ్లాట్ వాడుకోండి. ఎనీ కలర్ మీరు కలర్ తీసుకోండి. కలర్ తీసుకొని మనం ఇట్లా జస్ట్ ఇట్లా అండ్ మనం ఇట్లా కర్వ్ చేసుకున్నా కూడా ఇట్లా వాడుకోవాలన్నమాట. డ్రై స్ట్రోక్ అదే స్ట్రోక్, డ్రై స్ట్రోక్ అంటే కొంచెమే కలర్ ఉంటుంది. ఇదేంటి ఇట్లాగా ఫ్లాట్ బ్రష్ స్ట్రోక్. అండ్ దీంట్లో రౌండ్ బ్రష్ ఇట్లా ఏ షేప్ ఉంటే ఆ షేప్కి మీరు ఇట్లా తీసుకోవడం అనమాట. ఏ షేప్ ఉంటే ఆ షేప్ దగ్గరగా కలర్ లైట్ డార్క్ ఏదైనా ఇట్లా కలర్ ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇట్లా అయినా సరే ఏదైనా సరే స్ట్రోకే. అండ్ రౌండ్ ఫ్లాట్ మాత్రమే ఇక్కడ మనకి వేడిపోతాయి అన్నమాట. సో ఓకేనా. దీన్ని నేను మీకు ఆల్రెడీ కలర్ వేసేసాను, డ్రై చేస్తున్నాను. డ్రై అయిపోయిన తర్వాత దీని మీద ఒకసారి ఎలా చూపిస్తాను. బట్ ఇక్కడ మనకు ఆర్టికల్లో మీకు ఆల్రెడీ ఫ్లవర్ పెట్టాను. సో ఫ్లవర్ పెట్టాను కాబట్టి దాని మీద ఇది చూపిస్తున్నాను. బ్లాక్ ఆల్రెడీ నేను వేసి డ్రై చేసేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేటప్పటికల్లా మీకు ఒకవేళ మీకు దాని బ్లాక్ మీద వెళ్ళిపోయిన కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీ ఇష్టం, మీరు పైనుంచి అవుట్లైన్ లాగా ఇక్కడ వేసుకుంటారు, ఆరెంజ్ పైన వేసుకుంటారు, ఎనీ కలర్ మీ ఇష్టం. సో ఇక్కడ వచ్చేటప్పటికి చూసుకోండి ఇట్లా స్ట్రోక్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి లైట్ కలర్ ఎఫెక్ట్ కోసం ఒకసారి చూసుకోండి. జస్ట్ ఫ్లో చేస్తున్నాను ఒకసారి చూడండి. ఇట్లా టచ్ చేసి జస్ట్ నేను కలర్ని ఇలా వదులుతున్నాను అంతే. ఇట్లా కలర్ ఏ షేప్ అవుట్ ఉందో ఆ షేప్ మనం మళ్ళీ బ్లాక్ సెట్ చేసుకుంటాము. ట్రేస్ చేసుకొని మీరు ఇలా వేసుకున్నా కూడా ఓకే. మీరు ఇంకా కావాలి ట్రిపుల్లో వెళ్ళాలి అంటే ఇక్కడ వైట్ వేసుకొని డ్రై అయిన తర్వాత దాని మీద నుంచి మీకు మళ్ళీ ఎల్లో వేసినా కూడా డిఫరెంట్ లుక్ ఎపీరియన్స్ ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ చూడండి. అండ్ ఇలా డార్క్ చేసి అండ్ ఇలా లిఫ్ట్ చేసి వదిలేస్తున్నాను. డార్క్ చేయడం, లిఫ్ట్ చేసి వదిలేయడం. సో స్ట్రోక్ మనం అంతసేపు వేయడానికి ఉండదు, ఎందుకంటే కలర్ తీసేసుకుంటూ ఉంటుంది. బ్రష్ అక్కడ పెట్టామంటే కలర్ తీసుకుంటుంది, అందుకని మనం ఇలా వేసేస్తాం. మీరు నేర్చుకునేటప్పుడే స్ట్రోక్ అట్లా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇదనమాట కలర్. అంటే లోపల నుంచి బ్లోసమ్ లైట్ కలర్ ఉంది అని తెలియడం కోసం. మీరు ఇది అయిపోయిన తర్వాత దీని మీద కూడా మళ్ళీ డార్క్ కలర్ ఇచ్చుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ లుక్ ఉంటుంది. సో ఇది నేను రౌండ్ బ్రష్తో చూపించాను అండ్ ఫ్లాట్ బ్రష్తో చూపిస్తున్నాను. ఫ్లాట్ బ్రష్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ కలర్ తీసేసుకోకండి, ఎక్కువ కలర్ తీయద్దు. జస్ట్ ఓన్లీ ఇలా ఏ షేప్ అవుట్లో ఉందో ఆ షేప్ అవుట్లో, ఇది ఇట్లా ఈ డైరెక్షన్లో ఉంది ఇట్లాగే తీసుకోండి. మనం అక్కడ మళ్ళీ బ్లాక్ వేసుకుంటాం, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఈ షేప్ అవుట్లో ఉంది, సో ఈ షేప్ అవుట్లోకి తీసుకోండి. ఈ షేప్ అవుట్లో ఉంది ఇట్లా తీసుకోండి. ఎందుకంటే మనకు బ్లాక్ వేసుకున్నాం కాబట్టి మీకు అక్కడ కనిపిస్తుంది. బ్లాక్ మీకు ఐడియా కోసం నేను బ్లాక్ ముందే వేసాను. లేదంటే మనం ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా తీసుకుంటాం. అందుకని ఈ మొన దగ్గర మాత్రం డార్క్గా ఉండాలి. నీకు మొన దగ్గర డార్క్ లేకపోతే ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ డార్క్ని టచ్ చేయండి. బ్లష్ డార్క్ని టచ్ చేసుకుంటారండి. డైరెక్షన్ చూసుకోండి, మైండ్ ఎటు తిప్పుతున్నామనే డైరెక్షన్ చూసుకోండి. ఓకేనా. ఈ వైట్ ఎపీరియన్స్ అనేది మీరు తీసుకునేటువంటి శారీ బేస్ కలర్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ 2 కలర్స్ చూసారు కదా, మళ్ళీ మీరు దీని మీద రెడ్ తీసుకున్న, బ్లాక్ తీసుకున్న, మళ్ళీ లైట్ డ్రై స్ట్రోక్ తీసుకుంటే కూడా ఎండిపోయిన తర్వాత చాలా అందం వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం మళ్ళీ బ్లాక్ని టచ్ చేసుకోవాలి. ఇదొక కాన్సెప్ట్. ఇదే సేమ్ ఇక్కడ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. అంటే మీకు లుక్ వైజ్గా ఎంత అబ్జర్వేషన్ రావాలనే ఉద్దేశంతో నేను ఇలా చూపించాను. ఇక్కడ ట్రేస్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది నేను వేసింది కాదు, స్టూడెంట్ వేసింది. ఇది గుర్తుపెట్టుకోండమ్మా, ఇది లీఫ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రమే లీఫ్. ఈ టెక్స్చర్ అంతా లీఫ్. ఇది బ్లాక్ ఇంప్రెషన్స్ మీరు కలిపేసుకున్నారంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ నేను ఇంప్రెషన్స్తో సంబంధం లేకుండా ఇక్కడ వేస్తాను. ఒక్కసారి ఫైనల్ లుక్ చూసుకోండి. ఒకసారి చూసుకోండి. ఇది ఈ షేప్లో ఉంది, ఈ షేప్లో ఉందంటే ఆ షేప్లోకే వేస్తున్నాను.
అక్కడ ఆల్రెడీ మనకి ఈ బ్లాక్ ఎపీరియన్స్ లేదు కాబట్టి ఎపీరియన్స్ ప్రకారం నేను షేడ్ తీసాను. సో ఇది ఇట్లాగా. అండ్ ఫ్లాట్ బ్రష్ స్ట్రోక్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అండ్ ఈ ఎపీరియన్స్ మిక్స్ అయిపోక్కర్లేదు, జస్ట్ అట్లా ఉన్న చాలా మెర్జ్. అండ్ ఇక్కడ డార్క్ కలర్ రావట్లేదు అనుకుంటే ఇట్లాగా. సో మీరు దీని మీద ఇంకా డార్క్ వేయాలి అనుకుంటే యాక్చువల్లీ ఎప్పుడు బ్లోజమ్ లుక్లో ఇక్కడ నుంచి లైట్ అవుతుంది, ఇక్కడ నుంచి డార్క్ అవుతుంది. సో అట్లా వేయాలనుకున్నప్పటికీ కూడా మీరు ఎనీ డార్క్ కలర్ కనుక తీసుకుంటే కనుక ఇంకా డార్క్ అవుతుంది. జస్ట్ ఒకసారి చూపిస్తాను. మనకి ఇది కనుక డ్రై అంటే ఇట్లా అన్నా చేయొచ్చు, ఇట్లా అన్నా చేయొచ్చండి. కానీ మీరు ట్రేస్ చాలా జాగ్రత్తగా వేసుకోండి. సో ఆరెంజ్ మీద మనకు కొంచెం డార్క్ కావాలని అనుకున్నాను. జస్ట్ ఓన్లీ డ్రై స్ట్రోకేనండి, డైరెక్ట్ కలర్ తీసేసుకోకండి. డ్రై స్ట్రోక్ ఇట్లా డార్క్, జస్ట్ ఉంది ఉన్నట్టుగా లేకుండా. అక్కడ 3 కలర్స్ 4 కలర్స్ మన ఇష్టం ఎన్నైనా వేయచ్చు. కానీ ఇది బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే దీంట్లో మీరు అవుట్లైన్ వేసుకోగలుగుతారు. ఇక్కడ అవుట్లైన్ వేసి కలర్ చూపించాను. సో ఇక్కడ 2 చూపిస్తున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంది, ఏది ఈజీగా చేయగలుగుతారు అనేది మాత్రం మీరు చూసుకోండి. సో ఇక్కడ కూడా అది కూడా డ్రై అయిపోవాలండి. డ్రై అయిపోయిన తర్వాత మీరు అవుట్లైన్ వేసుకోవాలి. డ్రై అవ్వకుండా అవుట్లైన్ వేస్తే స్ప్రెడ్ అయిపోతుంది. మీరు సేమ్ కలర్తోన్నా వేసుకోండి, అంటే ఇది స్ప్రెడ్ అయినా అవ్వచ్చు. బికాజ్ నాకు ఆల్రెడీ ఇప్పుడే కదా నేను వేసాను, మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. సో ఇది ఇంప్రెషన్స్. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఇది ఇంప్రెషన్స్ వర్క్. సో ఇదంతా బ్లాక్ ఇంప్రెషన్స్. ఆ లీఫ్ ఒకటి కాదు. సో ఇక్కడ ఇది ఇంప్రెషన్స్, కోణం వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఇది ఇంప్రెషన్స్. ఇప్పుడు అర్థమవుతుందా? సేమ్ ఇదేంటంటే ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా కలిసిపోవడం వల్ల మీకు ఇలా అనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పని అయిపోయిన తర్వాత దీంట్లో ఒకసారి మీరు ఇది ఇట్లా టచ్ చేసుకోకపోతే మీకు ఆ లుక్ ఎపీరియన్స్ తెలియదు. ఓకేనా? సో ఇది మీకు ఫ్లాట్ అండ్ రౌండ్ ఒక దాంట్లోనే చూపించాను. ఫుల్ అయిన తర్వాత మీకు ఫోటో పెడతాను.